ఆయనకి ఎలా కలగంటాడా ఏంటి? అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది పలానా చూడడానికి కలగన్నాలా? పవన్ కళ్యాణ్కి ఎలా తెలుస్తుంది అక్కడ సెంటర్ ఉందన్న సంగతి? వాళ్ళు పవన్ కళ్యాణ్కి తెలియదు అంటే పవన్ కళ్యాణ్కి ఎలా తెలుస్తారా? అది చెప్పే సన్నాసికైనా బుద్ధి ఉండాలి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎట్లా చూస్తారు జేఈ ఎగ్జామ్ లేట్ అయిందని చెప్పేసి పిల్లలు ట్రోల్ అవుతుంది వీడియో అనేది? ఎట్లా పవన్ కళ్యాణ్ పర్యటన గురించి ఇంతవరకు క్లారిటీ లేదండి. అసలు 8:30కి ఎగ్జామ్ అయితే ఇంచుమించులో పావు తక్కువ 8 గంటలు మొత్తం అందరూ ఎగ్జామ్ సెంటర్కి రావాలి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది యూట్యూబ్లో చూస్తున్నాం కదా, క్లియర్గా లేదు. ఒకవేళ క్లియర్గా ఉందా, అది కరెక్టేనా అయితే మాత్రం మన విద్యాశాఖ మంత్రి గారు ఖచ్చితంగా ఆ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోకుండా కాపాడాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రి మీద ఉంది. ఎందుకంటే ఈ జరిగినటువంటి తప్పిదము ఎలా జరిగింది, పవన్ కళ్యాణ్ గారి పర్యటన అదే రూట్లో ఉందని తెలిసి పోలీసులు ఎందుకు అప్రమత్తంగా లేరు? వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా ఉండాలి. ఒక కాన్వాయ్ వెళ్తుంటుంది, పవన్ కళ్యాణ్ నాటి నాయకుడు వెళ్తున్నప్పుడు చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుంది కాబట్టి ఎందుకు మీరు బాధ్యతగా లేరు? ఒకవేళ నిజమే అయితే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారంటున్నారు. నిజంగా అయితే ఆ బిడ్డల భవిష్యత్తు కాపాడవలసిన బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఆయన మాత్రం ఖచ్చితంగా చేస్తారు, దాని మీద ఎలాంటి అనుమానం అవసరం లేదు. అది నిజం కాకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 30 మంది బిడ్డలు ఒక సంవత్సరం మళ్ళీ సంవత్సరం పోతుంది ఏదైనా తేడా జరిగితే. నిజంగా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయినందువల్ల ఆపేసారు సెంటర్లోకి వెళ్లకుండా అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అధికార పార్టీ వాళ్ళు కొంతమంది స్పందించలేదంటున్నారు. నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని దీని మీద ఎందుకంటారు? ఏమో అది నిజం కాదేమో అనుకుంటున్నాను నేను. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ ఎందుకు బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పటికి 30 మంది బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంటే ఊరుకుంటారా ఎవరన్నా? మన మీడియా ఎందుకు ఊరుకుంటుంది నాకు అర్థం కదా. మీడియాని వెలుగులోకి తేవాలి కదా. తెచ్చి మొన్న నేను అదే చెప్పాను. నేను ఫస్ట్ మీడియాతో చెప్పాం మనం, మీరంతా తెలియపరచండి, మీరు దగ్గరలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరలో ఉన్నారు, మీరు తెలియపరచాలని చెప్పి కూడా మనం సోషల్ మీడియాలో చెప్పాం. మేము అడుగుతున్నాడు స్టూడెంట్ అదే టైంకి పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన అవసరం ఏంటి, చూసుకొని రావాలి కదా అన్నట్టుగా ఆవేదనలో మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎలా కలగంటాడా ఏంటి? అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది పలానా చూడడానికి కలగన్నాలా? కలొస్తుందా? ఈ సన్నాసి మాటలు కాదు మాట్లాడేది. అక్కడ ఎవరిది బాధ్యత? ఆ రూట్ మ్యాప్ ఎవరిది బాధ్యత? పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. ఈయన వెళ్ళే రూట్లో ఎగ్జామ్ సెంటర్ ఉందని తెలియదు వాళ్ళకి. తెలుసుంటే దానిపై చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళు తీసుకోవడం మానేసి వాళ్ళు పవన్ కళ్యాణ్కి తెలియదు అంటే పవన్ కళ్యాణ్కి ఎలా తెలుస్తారా? అది చెప్పే సన్నాసికైనా బుద్ధి ఉండాలి. పవన్ కళ్యాణ్కి ఎలా తెలుస్తుంది అక్కడ సెంటర్ ఉందన్న సంగతి, ఎగ్జామ్ సెంటర్ ఉందన్న సంగతి? చూస్తాడా? గుర్తుపడతాడా అతను? ఖచ్చితంగా ఎగ్జామ్ జరిపించాలండి. ప్రత్యేక శ్రద్ధ చూసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఆ 30 మంది గురించినా సపరేట్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.